అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ కోటయ్య వ్లాగ్స్. బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నాకు కామెంట్స్లో అయితే ముగ్గురు అయితే అడిగారండి, ఏమనంటే ఇప్పుడు షార్ట్ కింద ఫుల్ వీడియో లింక్ ఎలా ఇస్తున్నారు అనేది అయితే అడిగారు. ఇంకా అదైతే ఇప్పుడైతే నేను మీకైతే చూపిస్తాను. ఇదిగోండి, ముందైతే ఫోన్ అయితే తీసుకొని ఇక్కడ యూట్యూబ్ బటన్ ఉంది కదా, అదైతే ప్రెస్ చేద్దాం. ఇదిగోండి, షార్ట్స్లోకి అయితే వెళ్దాం. ప్లస్ అని ఉండేది కదా, అక్కడైతే నొక్కితే షార్ట్ కింద వచ్చిద్ది. ఇంక ఇటు సైడ్ అయితే ఒక సింబల్ ఉండిద్ది. మనం ఏ వీడియో అయితే పెట్టాలనుకుంటున్నామో దాని మీద ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేస్తే ఇలా అయితే వచ్చిద్ది. ఇక్కడ డన్ ఉంది కదా, అదైతే ప్రెస్ చేయాలి. ఇంక ఇప్పుడైతే ఇక్కడ ఒక టిక్ ఉండిద్ది కదా, ఆ టిక్ ఇలా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ షార్ట్ అయితే మీకు పెట్టడం వచ్చు కదండి. ఇక్కడ మనం ఏమి ఇవ్వాలో క్యాప్చర్ మొత్తం ఇచ్చేయాలన్నమాట. ఇక్కడైతే పబ్లిక్లో పెట్టుకోండి. ఇక్కడైతే రిలేటెడ్ వీడియో అని ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ఇదిగోండి, రిలేటెడ్ వీడియో అని ప్రెస్ చేయగానే ఇక్కడ నేను పెట్టిన ఫుల్ వీడియోస్ అన్నీ మొత్తం వచ్చినాయి. ఇంక మీరు ఏ వీడియో అయితే రిలేటెడ్ వీడియో పెట్టాలనుకుంటున్నారో ఆ వీడియో మీద అయితే ప్రెస్ చేయండి. ఇప్పుడు నేనైతే నా ఫుల్ వీడియో, ఇదిగోండి ఇక్కడ ఒక ఫుల్ వీడియో ఉంది కదా, అదైతే ఇట్లా ప్రెస్ చేసేసాను. ఇదిగోండి, ఇక్కడైతే ఆ వీడియో లింక్ అయితే వచ్చేసింది. మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను మీకు. ఇప్పుడు షార్ట్ పెట్టేటప్పుడు ఇక్కడ కింద రిలేటెడ్ వీడియో అని వచ్చింది. అందరికి ఉండిద్ది ఆప్షన్, తెలియని వాళ్ళు అయితే చూసుకోండి ఒకసారి. ఇంకా కొత్తగా ఎవరన్నా పెడుతున్నట్టయితే వెరిఫికేషన్ అడిగిద్ది అనమాట. ఆ వెరిఫికేషన్ కూడా మీరు ఇవ్వండి. దాని మీద ఇలా ప్రెస్ చేయగానే మనం పెట్టిన వీడియోస్ అన్నీ వస్తాయి. ఆ వీడియో మీద ఓన్లీ ఇట్లా క్లిక్ చేస్తే చాలు, అది ఇక్కడ ప్రెస్ అయిపోద్ది అనమాట. ఇంకప్పుడు ఇక్కడ అప్లోడ్ అని కొట్టేసేస్తే ఇక్కడ మీరు ఏం షార్ట్ పెడుతున్నారో ఏంటి అనేది మొత్తం ఇక్కడ ఇస్తారు కదండి. థంబ్నెయిల్, టెండరింగ్, యూట్యూబ్ షార్ట్స్ అవన్నీ పెడతారు కదా. ఇక్కడైతే పబ్లిక్లో పెట్టుకొని ఇక్కడైతే రిలేటెడ్ వీడియో పెట్టేసేసి ఇక్కడ అప్లోడ్ షార్ట్ చేసేసేస్తే అప్లోడ్ అయిపోద్ది అనమాట. ఇంక ఈ అప్లోడ్ అయిపోయాక మన షార్ట్ చూస్తారు. మనం తీసిన ఫుల్ వీడియో లింక్ అయితే పెట్టాం కదా, దాని మీద ఇలా ప్రెస్ చేస్తే ఇదిగోండి, మన షార్ట్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఆ వీడియో మీద ఇట్లా ప్రెస్ చేస్తే మన ఫుల్ వీడియో లింక్ కూడా చూస్తారు. షార్ట్ ఫుల్ వీడియో రెండు చూసే అవకాశం అయితే ఉండిద్ది అనమాట. ఇలా అయితే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. నన్ను ఇద్దరు ముగ్గురు అయితే అడిగారనమాట, వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా వేరే వాళ్ళకి తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే తెలుసుకుంటారని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రిలేటెడ్ వీడియో అని ఉన్న చోట ప్రెస్ చేస్తే ఆల్ వీడియోస్ అయితే వస్తాయి అన్నమాట. అయితే పెడితే షార్ట్ కింద ఫుల్ వీడియో లింక్ కూడా అలా అయితే పెట్టుకోవచ్చు అండి. నేను తెలియని వాళ్ళకి తెలుసుకుంటారనే చెప్తానండి. దీనిలో బ్యాడ్గా అయితే మీరైతే ఏమి తీసుకోవద్దు. నాకు తెలిసింది చెప్తున్నాను అనమాట. నన్ను అడిగారు కాబట్టి నా సబ్స్క్రైబర్స్ నేనైతే వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇలా అయితే చేస్తున్నాను. మీలో కూడా ఎవరికైనా ఉపయోగపడితే మటుకి మీరు కూడా తెలుసుకోవచ్చు. ఈ వీడియో చిన్న వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.